భారతదేశ ప్రజలందరూ కూడా చూస్తానే ఉన్నారు. గత కొన్ని దినాల నుంచి కొన్ని రకాల మతోన్మాదపు ఛానల్స్ అన్నీ కూడా ఒక ఒక ప్రత్యేకమైన అంశం మీదకి తమ దృష్టిని సాధించి ప్రస్తుతం మల్లెపూల వాసన గుమగుమాయిస్తా ఉంది. లోకంలో ఎన్నో రకాల వార్తలు ఉన్నప్పటికీ వాటిని వేటిని కూడా పట్టించుకోకుండా, వాటిని వేటిని కూడా ట్రోల్ చేయకుండా ఈ మీడియాలు అంటే అన్ని మీడియాలు కాదండి. మీడియాల్లో కొన్ని మీడియాలు మంచిగా ప్రతిస్పందిస్తా ఉన్నారు. చక్కగా సమాజంలో, లోకంలో జరుగుతున్నటువంటి వాటన్నిటిని కూడా తెలియపరుస్తా ఉన్నారు. ప్రజల దృష్టికి ఏది ఉపయోగకరంగా ఉంటుందో దాన్ని వారి దృష్టికి చేర్చాలి. కానీ ఈ ఛానల్స్, రాజ్ న్యూస్ ఛానల్స్, అలాగనే ఆర్టీవీ ఛానల్స్, ఇలాగ కొన్ని ఛానల్స్ ఏం చేస్తున్నాయనంటే ప్రజలని ఆ మత కల్లోలానికి రేపుతా ఉన్నాయి. వీళ్ళు రాక్షస ఆనందాన్ని పొందుతున్నారు. వారి స్వలాభం కొరకై రేటింగ్ పెంచుకోవడానికి ఈ టీవీ న్యూస్ వారందరూ కూడా రకరకాల వ్యక్తులని మరి వేదికలు ఇస్తా ఉన్నారు. వచ్చినటువంటి వాళ్ళు మాట్లాడేటువంటి మాటలు ఏమన్నా సభ్యకరంగా మాట్లాడుతున్నారా అనంటే తెలిసి తెలియని అవగాహనతో వారు మాట్లాడేటువంటి మాటలు ప్రజలందరినీ తప్పుదావ పట్టిస్తూ ఉన్నాయి. ఈరోజు మీడియా ఎలా అయింది అనంటే రేటింగ్ పెంచుకోవడానికి శతవిధాలుగా ప్రయత్నిస్తూ ఉన్నారు. మీడియా మిత్రులారా, రాజ్ న్యూస్ అలాగనే ఆర్టీవీ ఒకసారి మీ వ్యూస్ చూసుకోండి. ఒకసారి ప్రజలు ఎలా చూస్తున్నారో చూసుకోండి. పరుగు పోయేటట్లుగా చేస్తూ ఉన్నారు. మీకు ఏదైనా డబ్బులు అవసరం అయితే ఇంకొక రకమైనటువంటి మార్గాన్ని ఎంచుకోండి, అంతేగాని ఇలాగున మీ పనికి మాలినటువంటి ఆలోచనలు చేయమాకండి. ఎందుకనంటే ప్రజలకు అంతా తెలిసిపోయింది, అర్థమైపోయింది. కొన్ని దినాల నుంచి మీరు ప్రజలని భ్రమపరుస్తూ ఉన్నారు. అంతెందుకు, మీ సబ్స్క్రైబర్స్నే మీరు మోసం చేస్తూ ఉన్నారు. మీ సబ్స్క్రైబర్స్ని మీరు మోసం చేస్తూ ఉన్నారు. వాళ్ళు అనుకుంటా ఉన్నారు ఏదో మంచి వార్త మనకు కనపడిద్ది, ఏదన్నా లోకంలో జరుగుతున్నటువంటి ఇబ్బందికరమైన పరిస్థితులు ఏమైనా మన దృష్టికి వస్తాయేమోనని వాళ్ళు ఆతృతతో ఎదురు చూస్తూ ఉంటే మీ రేటింగ్ పెంచుకోవడానికి మీరు లాభాన్ని ఆశించడానికి లేనిపోని మాటలన్నీ తీసుకొచ్చి పెడతా ఉన్నారు. ఒకసారి మీ దగ్గరికి వచ్చి మాట్లాడేటువంటి వాళ్ళ మాటల తీరును చూడండి. దాని ద్వారా మీకు అవమానం కలిగేటువంటి పరిస్థితి. వేదికల మీదకి వచ్చి మాట్లాడేటువంటి మాటలు చాలా విలువగా, అర్థవంతంగా ఉండాలి. కానీ వాళ్ళు మాట్లాడేటువంటి మాటలు ఎలా ఉన్నాయి అనంటే ఒక ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తిని అరే అనేటువంటి అసభ్యకరమైనటువంటి పదాలతో మాట్లాడుతూ ఉన్నారు. మాట్లాడండి, కానీ ఎలా మాట్లాడాలి, మాట్లాడాల్సినటువంటి విధానం ఒకటి ఉంది. దాన్ని మాట్లాడడం చేతగాని కొంతమంది వ్యక్తులు వచ్చి మాట్లాడుతూ ఉన్నారు. నిన్నమ్మన్నటి దాకా ప్రియా చౌదరి అనేటువంటి ఆమె మాట్లాడింది తీసుకొని వచ్చి కూర్చోబెట్టి మాట్లాడారు. ఆమె ఏమన్నది, చర్చీలన్నీ కూడా మద్యపు వాసనతో, మాంసపు వాసనతో నిండి ఉంటుంది అని. దీని గురించి ఎవడు మాట్లాడడానికి నోరు లేదు, ధైర్యం లేదు. ఆ కరుణాకర్ సుగుణాగాడు చర్చీల ముందు కండోమ్స్ అమ్ముకోవాలి, రాత్రిపూట ప్రార్థనలు నిర్వహించేది పాపం చేయడానికే అని మాట్లాడారు. మరి దీని గురించి మాట్లాడడానికి ఎవడికి ధైర్యం లేదు. మిస్టర్ పాస్టర్ సాలెం రాజా ఏం రాజు? సాలెం రాజు, ఆ పాస్టర్కి చెప్పు, మద్యానికి అలవాటు పడినటువంటి మీరు, మీ యొక్క కూటమి ఆ సమావేశాలు ఏవైతే ఉన్నాయో అవి మద్యం వాసనకు అలవాటు పడినటువంటి ప్రదేశాలు. బైబుల్ బోధిస్తున్న వ్యక్తి నోట్లో నుంచి అలాంటి పదజాలం రావటం అసలు ఎంతవరకు సమంజసం అంటారు? బైబిల్ బోధిస్తున్నాడు కాబట్టి అలాగే చెప్తారు. ఒక విధంగా వాడు చెప్పింది కూడా కరెక్టే. ఏ విధంగా అంటారు? ఇప్పుడు ఆ పూలు అమ్ముకునే వ్యక్తికి ఇక్కడ ఎలాంటివి నడవని చెప్పాడు కదా. వాస్తవంగా వీళ్ళు రాత్రి కుడికలను పెడుతూ ఉంటారు. రాత్రి కుడికలు పెట్టినప్పుడు కానీ చర్చి బయట కానీ కండోమ్ ప్యాకెట్స్ బాగా నడుస్తాయి. అవి పెట్టుకోవాలి అక్కడ, పువ్వులు కాదు. అది చెప్పాడు. అది మీకు మొత్తం వీడియో రిలీజ్ అయ్యి ఉండదు, అతనికి చెప్పే ఉంటాడు ఇవి కాదురా ఇక్కడ కండోమ్ ప్యాకెట్స్ అయితే బాగా నడుస్తాయని చెప్పి ఉంటాడు. అది సగం వీడియో వచ్చి ఉంటుంది మనకి. అంటే ఆ స్టోరీ చెప్పడం మనం వినొచ్చు. ఆ స్టోరీ చెప్తూ అంటే ఒక పూలు అమ్ముకునే వ్యక్తికి ఇక్కడ చర్చి దగ్గర వద్దురా అని చెప్పినా కూడా వినకుండా ఇంతమంది పక్కలేసే చిలకరూరుపేటలో ఈయన కొడుకులందరూ ఎవరనుకున్నారు? ఏ లంజా కొడుకు దెంగితే
ముక్కు ముఖం తెలియని వీళ్ళ అమ్మల్ని దెంగితే లంజా కొడుకులు అక్కడ లంజలకి ఫేమస్ కదా చిలుకూరుపేట, లంజలకి ఫేమస్ కదా చిలుకూరుపేట, లంజలకి ఫేమస్ కదా చిలుకూరుపేట, లంజలకి ఫేమస్ కదా చిలుకూరుపేట. ఒక 20-30 సంవత్సరాలు 40 సంవత్సరాలకి వీళ్ళ అమ్మలు అలా దెంగించుకుంటే పుట్టిన బేవస్ లంజా కొడుకులు నా కొడుకులందరూ కూడా. వీళ్ళకి ఏమి చదువు సంధ్యలు లేక నా కొడుకులు ఇష్టం వచ్చినట్లు వ్యభిచారం చేస్తూ దొంగతనాలు చేస్తూ దొంగోళ్ళని పట్టుకుంటుంటే నా కొడుకుల్ని జైల్లో వేసి గుద్దంతా పగలు దెంగితే మేరీ విగ్రహం గుణదల్లో ఉంది. ఆమె చీర కట్టి జాకెట్ వేసి పెట్టారు. ఆ మేరీ జాకెట్ ఇప్పి గుణదల్లో ఉన్న మేరీ జాకెట్ ఇప్పి దాని చీర ఇప్పి వెనక బొక్క పెట్టుకొని సెక్స్ చేస్తాయి. ఇప్పుడు మేరీ విగ్రహం గుణదల్లో ఉంది. ఆమె చీర కట్టి జాకెట్ వేసి పెట్టారు. ఆ మేరీ జాకెట్ ఇప్పి మేరీని రేప్ చేస్తుంది సార్ వాళ్ళ అమ్మని. మేరీ విగ్రహం గుణదల్లో ఉంది. ఆమె చీర కట్టి జాకెట్ వేసి పెట్టారు. ఆ మేరీ జాకెట్ ఇప్పి గుణదల్లో ఉన్న మేరీ జాకెట్ ఇప్పి దాని చీర ఇప్పి వెనక బొక్క పెట్టుకొని సెక్స్ చేస్తాయి. మేరీని రేప్ చేస్తుంది సార్ వాళ్ళ అమ్మని. మేరీ విగ్రహం గుణదల్లో ఉంది. ఆమె చీర కూడా సృష్టిగా ఇక్కడ తయారు చేసిన పరలోకం నుంచి పార్సల్ ఏమైనా వచ్చిందా? ఇక్కడ ఒక మనిషి తయారు చేసిన పుస్తకం. దీని కాలకం తీసి తోకండి, దీని వచ్చపోయింది. ఆ 2 చెక్కలు ఓ శవం 3 మేకులు, ఓ శవం 2 చెక్కలు 3 మేకులు, దాన్ని ఫాలో అయ్యే వాళ్ళంతా బోకులు. ఇప్పుడు ఏ సమాధుల్లో దాక్కున్నాడు? ముందు ఆ ప్రేతాత్మను పిలవండి, ముందు యేసు అని ఆ ప్రేతాత్మను పిలవండి, వచ్చి మాట్లాడమని చెప్పు. మీ యేసుని, ఆ సైతాన్ని వచ్చి మమ్మల్ని మాట్లాడమని, మీ యేసు వచ్చి మనం మాట్లాడమని. ఒక 8 మంత్స్ బ్యాక్ వెళ్ళి రెపన్ కటింగ్ చేసిన బ్యాచ్ రోమన్ సైనిక్ ఇంకెవరున్నారు మరి? చాలా మంది వస్తారు, మేమున్నాం అని. హమారా అన్నగారు కుమార్ అన్నగారు రోమన్ సైనికుడు నేనే అని ఒప్పుకున్న వారికి ₹1,00,000 బహుమతి ఇస్తాను. తమ్ముడు వాళ్ళ ఒప్పుకుంటే నీకు 100 కోట్లు కావాలి పంచాలంటే, అంతమంది వస్తారు ముందుకి. అన్నలు నేను రాత్రికి గుడాల పండుగలలో మిస్ తో కిస్ చేద్దామని అనుకుంటున్నా. హెల్మెట్ తీసుకుని బెటర్. సమాజంలో ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా వీటన్నిటిని చూస్తూ ఉన్నారు. ఎంత అసభ్యకరంగా మాట్లాడుతూ ఉన్నారు. యేసు ప్రభు తల్లి మరియమ్మ గారిని ఎంత నీచంగా దూషిస్తూ ఉన్నారు. మరి ఆడవాళ్ళుగా పిలువబడుతున్నటువంటి సమాజాన్ని ఉద్ధరించడానికి నిలబడ్డాం అన్నట్టుగా మాట్లాడేటువంటి వారు వీళ్ళు మాట్లాడుతున్నటువంటి మాటల్ని ఎందుకు ఖండించలేకపోతా ఉన్నారు అంటే, మీరందరూ ఒక బ్యాచ్, ఒక మతోన్మాదపు మోకలాగా తయారయ్యి ఆ మతోన్మాదపు ఛానల్స్కి రేటింగ్ పెంచడానికి స్వలాభాన్ని అపేక్షించి మీరు పనులు చేస్తూ ఉన్నారు. మీరు ఎన్ని చేసినా, ఎన్ని రకాల తిప్పలు పడ్డా, ఎన్ని రకాల పాటలు పడ్డా షాలేము రాజు గారికి వచ్చింది ఏమీ లేదు. ఇంకా ఒక రకంగా చెప్పాలి అని అంటే, షాలేము రాజు గారిని ఈరోజు మీరు ప్రపంచంలో నలుమూలలకి కూడా ఆయనని పరిచయం చేశారు. ప్రపంచంలో నలుమూలలకి ఆయన్ని పరిచయం చేశారు. ఈరోజు మీరు చేసినటువంటి ఈ దుష్ప్రచారాల ద్వారా నిజంగా ఈయన ఎవరు అని అనేక మంది ఆయన వీడియోలని చూసి ఈరోజు ఎంత మంది కనెక్ట్ అయ్యారో తెలుసా? నిజంగా మీరు కీడు చేశారనుకుంటున్నారు కానీ మేలు చేశారు. ఎంత మేలు చేశారో. బైబిల్లో ఒక మాట ఉంటుంది, యెహోవాకి సమస్తము కూడా సేవ చేయుచున్నవి అని. మీరు చేసేవన్నీ కూడా దేవుడి సేవే. మీరు కీడు చేయాలనుకుంటుంది కూడా దేవుడు మేలుగా మారుస్తాడు. బైబిల్ గ్రంథంలో ఆయనను ప్రేమించే వారికి సమస్తము మేలు కలుగుట కొరకై సమకూడి జరుగుతున్నవి అని. నిజంగా దీనిని బట్టి మేము చాలా సంతోషిస్తూ ఉన్నాం. మా దైవజనుడు అయితే ఎంతో సంతోషంగా పాటలు పాడుతూ ఉన్నాడు, ఆయన ప్రభుని మహింపరుస్తూ ఉన్నాడు. ఆయన వీటిని గురించి వేటిని గురించి కూడా పట్టించుకోవట్లేదు. ఎందుకనంటే తెలుసు, అన్నీ తెలుసు. ప్రజలేమైనా తెలివి తక్కువలండి? ప్రజలేమైనా అజ్ఞానులా? ఈరోజు ప్రజలు వారు నడుస్తున్నటువంటి తీరుని, వారు జీవిస్తున్న జీవిత విధానాన్ని చూస్తే ఎంత ఆశ్చర్యం వేస్తూ ఉందో. ఒకప్పుడు అజ్ఞానంలో ఉన్నారు, కానీ ఈరోజు అన్నీ కూడా ప్రజలు గ్రహిస్తూనే ఉన్నారు, తెలుసుకుంటూనే ఉన్నారు. కాబట్టి ఈ మీడియా వాళ్ళు జాగ్రత్తగా మీరు మీ పరువును కాపాడుకోండి. మీ వాటిని ఇప్పటికే చాలా వరకు కేసులు కట్టడం జరిగింది. అసలు ఈ యాంకర్లుగా ఉన్నటువంటి మీకు సరైనటువంటి నిర్ధారణ ఉందా? మీరు యాంకర్లు అనడానికి ఉందా? మీ స్టూడియోలకి పర్మిషన్లు ఉన్నాయా? వాటన్నిటి మీద మేము కంప్లైంట్ చేసాం, కేసులు కట్టాం. కాబట్టి మీడియా అనేది ఏం చేయాలి అని అంటే, ప్రజలకు న్యాయమును భద్రతను చేకూర్చాలి. అంతేగాని పనికిరాని విషయాలను తీసుకొని వచ్చి ప్రజలని ఎందుకంటే భ్రమపరుస్తారు, ప్రజల్ని ఎందుకంటే మతోన్మాదులుగా తయారు చేస్తారు, ప్రజల్ని ఎందుకంటే భయంకరమైనటువంటి మత ఉన్మాదానికి రేపుతారు. మీరు చేయాల్సింది మేలు చేయండి, మేలు చేయండి. దయచేసి మీడియా ముందుకు వస్తున్నటువంటి వారు కూడా జాగ్రత్తగా ఆలోచించండి. మీ పరువును పోగొట్టుకోవద్దు,
మీ పరువును పోగొట్టుకోవద్దు. ఎన్నో ఎన్నో వార్తలు ఉన్నాయి దేశంలో, ప్రపంచంలో, రాష్ట్రంలో ఎన్నో వార్తలు ఉన్నాయి. వాటిని వెలుగులోనికి తీసుకొని రండి. ప్రజలకు అవగాహన కల్పించండి. ప్రజలకు న్యాయం జరిగించండి. మీ స్వలాభం కొరకై పనికిమాలిన చెత్త చెదారం అంతా కూడా తీసుకొని రావద్దు. దైవజనుడు షాలేం రాజు గారు మాట్లాడినటువంటి మాటల్లో ఏదో తప్పు పడదామని మీలాంటి వారే వెనకటి కంట నల్లిలో కొవ్వును తీయాలని చూశారంట. అర్థమైందా? నల్లిలో కొవ్వును తీయాలని చూశారంట. మీ ప్రయత్నాలు అలా ఉన్నాయి. ఇది ప్రజలందరూ చూస్తూ ఉన్నారు. ప్రజలకే వదిలేస్తూ ఉన్నాం. వారే ఖరైనటువంటి నిర్ణయం తీసుకొని మీకు బుద్ధి చెప్పే రోజులు వచ్చినాయి. కాబట్టి దయచేసి భారతదేశ ప్రజలారా, ప్రపంచంలో ఉన్నటువంటి ప్రజలారా, ఈ మీడియాని మీరు ఖండించండి. ఈ మీడియాని బాయ్కౌట్ చేసేయండి. వీటి ద్వారా ఉపయోగం ఏం లేదు. ప్రజలకి ఆ తలపోటుగా తయారైంది. ప్రజలని భ్రమపరుస్తూ ఉన్నారు. ప్రజలని విద్వేషాలకు గురి కల్పిస్తున్నటువంటి మీడియాలు ఇవి. వీటిని ఖచ్చితంగా బ్యాన్ చేయాలి. ఆ మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నటువంటి వారు కూడా జరుగుతున్నటువంటి వాటిని గురించి ఆలోచించి మాట్లాడండి. ప్రభు తల్లి మరియమ్మని, దైవజనులని, వారి కుటుంబ సభ్యులని ఎంత నీచాతి నీచంగా మాట్లాడుతూ ఉన్నారో వీటి గురించి మీ గలం విప్పట్లేరు. ఖచ్చితంగా మీరు దేవుడికి లెక్క చెప్పాలి. ఒక మతానికి కొమ్ము గాయొద్దు, ఒక వర్గానికి కొమ్ము గాయొద్దు.